బయటికి వెళ్ళాడు. తన షూస్ ఇక్కడే ఉన్నాయి. వేరే షూస్ వేసుకెళ్ళాడు. నమ్మను, తను ఇక్కడ ఉన్నాడు. అర్జున్, 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 అర్జున్. మీరంతా అబద్ధం చెప్తున్నారు. అర్జున్ ఇక్కడ దాకా ఉన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్తున్నారు. అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా. చాలా రోజుల వరకు తిరిగి రాను. ఎక్కడికి రా? నాకే తెలియదమ్మా. ఎందుకు? నేను ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరగదమ్మా. సుజాత అంటే నీకు చాలా ఇష్టం కదరా, చెప్పరా నాన్న? అవునమ్మా, కానీ నా వల్ల ఎవరు చనిపోకూడదమ్మా. మళ్ళీ వస్తావు కదా? వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యాక నాకు ఫోన్ చేయి, తప్పకుండా వస్తాను. అమ్మా, నేను దూరం అయ్యానని సుజాత అప్సెట్ అవుతుందేమో. నువ్వు దగ్గర ఉండి సపోర్ట్ చేయమ్మా. సుజాత, అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. రైల్వే స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కడం కన్నాంబడి కల్లారా చూశాడంట. ఇప్పుడే త్వరగా వెళ్ళి తప్పకుండా దొరుకుతాడు. నేను చెప్పాను మాత్రం చెప్పు సుజాత, మీ ఇద్దరు కలవడమే నాకు కావాలి. దయచేసి వినండి. హైదరాబాద్ నుండి హౌరా వెళ్ళు 86446. అర్జున్, అర్జున్. ఎందుకు ఇలా? నేను నిన్ను వెనక నుంచి గుర్తుపట్టలేను అనుకున్నావా? నేనంటే ఎందుకు నీకంత కోపం? నువ్వంటే నాకు కోపం ఎందుకు వస్తుంది? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నీ మీద నాకు కోపం రాదు. నేనంటే నీకు అంత ప్రేమ అన్నమాట. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆగమని నేను అన్ను, తిరిగి రమ్మని మాత్రం అడుగుతున్నాను. తిరిగి వస్తానని నాకు మాట ఇవ్వు. నువ్వు కిరణ్ చేసుకుంటానని మాట ఇవ్వు. సరే, మాటిస్తాను. మాట ఇవ్వు. ముందు నువ్వు మాట ఇవ్వు. తప్పకుండా వస్తాను. నువ్వు మాట ఇవ్వు. నేను కిరణ్ని పెళ్లి చేసుకోను. ఎలా చేసుకోను? వదులు సుజాత. సుజాత, నన్ను వెళ్ళి. సుజాత ప్లీజ్ వదులు. సుజాత, సుజాత వదులు. సుజాత, నన్ను వెళ్ళి. వెళ్ళు సుజాత, ప్లీజ్ సుజాత. మన వల్ల వాడు చచ్చిపోయాడు. సుజాత వదులు. నన్ను వెళ్ళి సుజాత, ప్లీజ్ సుజాత వదులు. సుజాత, సుజాత, మన వల్ల వాడు చచ్చిపోయాడు. సుజాత వద్దు. సుజాత వదులు. వెళ్ళు. I know you love me. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎవరిని పెళ్లి చేసుకోను, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎన్ని సంవత్సరాలైనా నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. నీకోసం వెయిట్ చేస్తాను. కిరణ్ ప్లస్ వన్ కదా, మరి నేను ఎందుకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? సుజాతని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సడన్ గా ఆ రోజు అర్జున్ వచ్చి సుజాతని ప్రేమించానని చెప్పినప్పుడు, సుజాతకు నువ్వు SMS చేయాలన్నా ఫోన్ చేయాలన్నా ఈ మొబైల్ వాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా ఏ డౌట్ రాదు. ఆ అర్జున్ గాడికి సెల్ అయితే ఇచ్చాను కానీ సుజాతని ఇవ్వలేకపోయాను. మొత్తం తలకిందులైపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోయేవాడిని. కోపంతో ఒళ్ళంతా మండిపోయేది. ఆ టైంలో మీరు పిలిచి బెల్ట్ తీసారు, గుర్తుందా? నీకు సుజాతకి పెళ్లి నేను ఫిక్స్ చేస్తే
దానికి అర్జున్ గడికి నువ్వు ఫిక్స్ చేస్తావా? అర్జున్ నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ. వాడు సుజాత ప్రేమించుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ డాడీ. షట్ అప్ యువర్ బ్లడీ మౌత్. మేము ఒకటి డిసైడ్ చేస్తే నువ్వు ఒకటి డిసైడ్ చేస్తావా? యు బ్లడీ. డాడ్ ఫస్ట్ లిజన్ టు మీ. సుజాతని మీ కోడలుగా నేను తీసుకొస్తాను. నన్ను నమ్మండి. సుజాతని మీ కోడలుగా తీసుకొస్తానని చెప్పాను కదా, నమ్మండి. నువ్వెవడిరా పెళ్లి పంతులు అని మా నాన్న తాట తీసాడురా. ఒక పుస్తకంలో చదివాను, ఆత్మహత్య చేసుకున్నట్టు బెదిరించాలంటే నిమ్మకాయలతో డ్రామా ఆడచ్చండి. అదే స్టైల్లో నిమ్మకాయలు పెట్టుకొని బెల్ట్తో ఊరేసుకున్నా. మెడకు బెల్ట్ బిగుసుకుంటుంది. ఎవరో ఒకరు వచ్చి కాపాడతారులే అనుకున్నాను. మెడ దగ్గర టైట్ అయిపోతుంది, కానీ ఎవరూ రావడం లేదు. ఇంకా తట్టుకోలేకపోయాను. ఊపిరి ఆగిపోతుంది, కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఒక్క క్షణం నిజంగా చచ్చిపోతానేమోనని భయం వేసింది. ఇంకా తట్టుకోలేకపోయాను, గట్టిగా అరిచేశాను. స్పృహ లేకుండా ఉన్నాను అనుకున్నాను. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నేను వింటూనే ఉన్నా. ఇంత గొప్ప ఫ్రెండ్ మన వల్ల చనిపోవడం కరెక్ట్ కదా. నువ్వు వాడినే పెళ్లి చేసుకో. ఎప్పుడైతే అర్జున్ నన్నే పెళ్లి చేసుకోమని చెప్పాడో నాకు చాలా ఆనందం వేసింది. లెగిసి గట్టిగా వాటేసుకుందాం అనుకున్నాను. దొరికిపోతానేమో నేను భయం వేసింది. వాడు వెళ్ళిపోయాడు. వాడి వెనకే సుజాత కూడా వెళ్ళిపోయింది. అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత సుజాత అన్నీ మర్చిపోతుందిలే అనుకున్నాను. కాదు, నాకు అర్జునే కావాలని సుజాత మంచం ఎక్కింది. ప్రేమ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. ఎప్పటికైనా తన్ని మర్చిపోతుందిలే అని ఆశగా ఎదురు చూస్తుండేవాడిని. తనలో మార్పు రావడం మొదలైంది. సరిగ్గా అప్పుడే ఆ దిక్కుమాల టీవీలో మళ్ళీ అర్జున్ కనిపించాడు. అది చూసి సుజాత నాకు అర్జునే కావాలని మళ్ళీ మొదలుపెట్టింది. అప్పుడు మీరు అన్నారు కదా వాడు బతికుంటేనే ప్రాబ్లం అని. నాకు ఒక ఐడియా వచ్చింది. వాడిని వేసేటానికి నేనే మనుషులు పంపించాను. మరి ఇప్పుడు ఏం చేస్తావా? సుజాతని పెళ్లి చేసుకొనే తీరతా. అదేలారా, అదేమో వాడిని పెళ్లి చేసుకోవాలంటుంది. ఇంత అన్నో ఇంకొంచెం ఆడలేనా? చూస్తా ఉండు.